వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మిస్ అవుద్ది గైస్. శాలరీ కూడా మనకైతే 25,000 నుంచి ఒక ఇనీషియల్ ఫ్రెషర్కి అయితే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా అప్లై చేయండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సిన సెటప్, కావాల్సిన అమౌంట్ అంతా కూడా కంపెనీ వాళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటుకి అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో గైస్ చూస్తే మనకి ఒక మెయిన్ ఛానల్ అయిన వి ద టెకీ ఛానల్లోని మనం రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చామన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫుల్ టైమ్ రోల్కి సో స్ప్రింగ్ వర్క్స్ అనే కంపెనీ నుంచి మాట సేమ్ అదే స్ప్రింగ్ వర్క్స్ అనే కంపెనీ నుంచి సో ఇప్పుడు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఓకే, సో గైస్ మెయిన్ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వి ద టెకీ యూట్యూబ్ ఛానల్ మీరు సర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఫుల్ టైమ్ జాబ్ రోల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్స్ అన్నింటినీ కూడా ఆ యొక్క పర్టికులర్ ఛానల్ మనం అయితే రోల్అవుట్ అయితే చేస్తాం. ఆ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మనకైతే రెస్పాన్స్ కూడా వస్తున్నాయి, అసెస్మెంట్ లింక్స్ కూడా పంపిస్తున్నారు. సో తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. గైస్ ఈ రోజు చూసుకుంటే మనకి స్ప్రింగ్ వర్క్స్ నుంచి మనకి క్యాండిడేట్ సపోర్ట్ ఇంటర్న్ అనే రోల్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా సో నేను వి ద టెకీ ఛానల్లో చెప్పిన ఫుల్ టైమ్ రోల్కి ఏదో ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఇంటర్న్షిప్లో కనుక మీరు సెలెక్ట్ అవుతే మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే ఒక 6 months తర్వాత మిమ్మల్ని ఫుల్ టైమ్ రోల్లో కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, మంచి అప్డేట్. అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు క్యాండిడేట్ సపోర్ట్ ఇంటర్న్ రోల్ ఏంటంటే మనకి ఫస్ట్ స్ప్రింగ్ వర్క్స్ అనే కంపెనీ ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గైస్. సో వీరికి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. స్ప్రింగ్ వర్క్స్కి స్ప్రింగ్ రిక్రూట్ అని, స్ప్రింగ్ వెరిఫై అని అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ యొక్క ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క సాఫ్ట్వేర్స్ ఆర్ ప్రోడక్ట్స్ని డిఫరెంట్ క్లయింట్స్ వాళ్ళు వాడుతుంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ రిక్రూట్ అని ఉందనుకోండి, అది ఎవరినైనా రిక్రూట్ చేసుకోవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ అన్నమాట. వెరిఫై వచ్చేటికి మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్స్ కోసం యూస్ చేసే ప్లాట్ఫామ్ అన్నమాట. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఈ స్ప్రింగ్ వర్క్స్ వాళ్ళు డిజైన్ చేసి డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు ఆ యొక్క కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్ వాడుతుంటాయి కాబట్టి ఆ కంపెనీస్ ఇప్పుడు క్లయింట్స్ అవుతారు. ఓకే, ఆ క్లయింట్స్ దగ్గర నుంచి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే సో మీరు యాజ్ ఎ క్యాండిడేట్ సపోర్ట్ ఇంటర్న్గా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఆ యొక్క పర్టికులర్ ప్లాట్ఫామ్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా, లేకపోతే ఇన్స్టాలేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చినా అన్ని కూడా మీరైతే సపోర్ట్ అయితే వాళ్ళకి ఇస్తారన్నమాట. ఓకే, మంచి అప్డేట్గా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అయితే మిస్ కాకుండా అప్లై అయితే చేయండి. ఓకే, ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మీద చూస్తుంది. బిఫోర్ దట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రేట్. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం మనకు కనిపిస్తుంది రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ క్యాండిడేట్ సపోర్ట్ ఇంటర్న్ ఎక్స్ప్లోర్ గ్రేట్ కెరియర్ ఆపర్చునిటీ విత్ స్ప్రింగ్ వర్క్స్ అని ఇచ్చారు. ఓకే, నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మీకు స్ప్రింగ్ వర్క్స్ గురించి. సో క్యాండిడేట్ సపోర్ట్ ఇంటర్న్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు సో క్యాండిడేట్ని ఆ యొక్క కమ్యూనికేషన్ అంతా కూడా మేనేజ్ చేస్తారు, డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేస్తారు. సో ఆ ఇంటరాక్షన్స్ తోటి అంటే కస్టమర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. మీకు ప్రొఫెషనలిజంతో, ఎంపతితో కస్టమర్స్తో మనం మాట్లాడతాం. ఆ యొక్క సర్వీసెస్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, రెస్పాన్సిబిలిటీలో చూస్తే మనం చెప్పాలంటే ఎంక్వైరీస్ మనకు చాలా వస్తాయి. ఆ ఎంక్వైరీస్ మీరు అయితే అడ్రస్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని మీరు రిజాల్వ్ చేస్తారు వయా చాట్ ఆర్ ఈమెయిల్ అని మెన్షన్ చేస్తారు. ఓకే, చాట్ ఆర్ ఈమెయిల్ సపోర్ట్ అని కూడా మనం ప్రాపర్గా చెప్పొచ్చు. మంచి అప్డేట్ గైస్ ఇది మాత్రం. ఓకే, సో మన ఫస్ట్ మంత్ చూడండి వీక్ 1 and 2లో మీరు కమ్యూనికేషన్ స్టైల్ ఏంటి, నెక్స్ట్ ఏవేం టూల్స్ యూస్ చేయాలి అన్ని కూడా మనకైతే నేర్పిస్తారన్నమాట. సో గెట్ ఫెమిలియర్ విత్ అవర్ ప్రొఫెషనల్ హ్యాండ్లింగ్. సో 10 candidates ఎంక్వైరీ డైలీ వస్తాయి మీకు. సో వాటిని ఎంక్వైరీ చేసి మీరు రిజాల్వ్ అయితే చేస్తారు ఫస్ట్ 2 weeksలోని. ఇంకా 3rd and 4th weekలోకి వచ్చి మనకి చెప్పాలంటే ఇక్కడ చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎయిమ్ అప్ టు 30 documents మనకి ఇస్తారు. వాటిని వెరిఫై అయితే చేయాల్సి వస్తుంది. ఇంకా అలాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వీక్ 5కి వచ్చేటికి ఇండిపెండెన్స్ అంటే ఒక పర్టికులర్ క్యాండిడేట్ కానీ ఒక పర్టికులర్ క్లయింట్ కానీ మీరు ఇండివిజువల్గా అయితే హ్యాండిల్ అయితే చేయాల్సి వస్తుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది తప్పకుండా మీకు అయితే ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో డిటెక్టివ్గా ఉండాలంటే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్స్లోని ఆ వచ్చిన డాక్యుమెంట్స్లోని ప్రాపర్గా ఉందా లేదా అని కూడా వెరిఫై అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇక్కడ ఇచ్చారు. సో ఎక్స్పెక్ట్ టు వర్క్ ఇన్ 9 hours ఇంక్లూడింగ్ 1 hour ఆఫ్ ఏ బ్రేక్ అని మెన్షన్ చేశారు. సో 6 days వర్క్ వీక్ మీకు అయితే ఉంటుంది. మండే టు సాటర్డే ఇక్కడ ఇచ్చారు. నైట్ షిఫ్ట్ అండ్ వీకెండ్స్ కూడా ఉంటాయి. ఎలివెన్సెస్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఓవర్ టైమ్ ఎలివెన్సెస్. వర్క్ అవర్స్ మనకి 1 hour బ్రేక్ అయితే ఉంటుందని చెప్పారన్నమాట. ఓకే, ఇంకా కంపెనీ బెనిఫిట్స్ చూస్తే 4 lakhs సమ్ ఇన్సూరెన్స్ మనకైతే హెల్త్ ఇన్సూరెన్స్ వీళ్ళైతే కవర్ చేస్తారట. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అప్ టు 21,000 ఉంటుందట. దాంతోపాటుగా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రిమోట్ సెటప్ అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ చేసుకోవడానికి 10,000 రూపీస్ కూడా మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారట. ఓకే, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో చెప్పాలంటే మనకి 85 డిఫరెంట్ సిటీస్ నుంచి వీళ్ళకి ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇక్కడ పక్కనే ఇచ్చేసారు మనకి. మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, డెసిగ్నేషన్ ఏంటి, కరెంట్ సిటీసీ ఏంటి, నోటీస్ పీరియడ్ ఏంటి, సబ్మిట్ అప్లికేషన్, దట్స్ ఇట్. ప్రాపర్గా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మొబైల్లో అయితే వద్దు. మొబైల్లో అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి అప్పుడే మీరు అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ సేమ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎక్సలెంట్ అప్డేట్ గైస్. ఓకే, ఇంకొక సూపర్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.